నమస్తే. కాంగ్రెస్ పార్టీలో నాయకులు కారాలు మిరియాలు నూరుతా ఉన్నారు. ఏంది సంక్రాంతి పండుగ అయిపోయింది, ఇప్పుడు కారాలు మిరియాలు నుండి ఏం బిర్యానీ వండుతారు అనుకుంటున్నారేమో కానీ రాబోయే రోజుల్లో ఈ మున్సిపల్ ఎన్నికలు అయ్యేలోపు, జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చేలోపు మేము బాంబు వేలుస్తాం అని చెప్పి చెప్తా ఉన్నారు. రాజకీయంగా ఇది అటువైపు ఒకవైపు రేవంత్ రెడ్డి ఏమో బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ రాజకీయం చేస్తా ఉంటే, సొంత పార్టీ కాంగ్రెస్ నేతలేమో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి రాజకీయం చేస్తా ఉన్నారు. మాట్లాడుకుందాం. ఎవరెవరు అసలు ఎవరెవరు రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తారు, ఎవరెవరు ఏమేం చేయబోతా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో కారాల మిరియాలు ఎవరు నూరుతురో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఆయన రేవంత్ రెడ్డి మీద చల్లుతూనే ఉన్నాడు, బురద చల్లుతూనే ఉన్నాడు, కారాల మిరియాలు నూరుతూనే ఉన్నాడు, కయ్యానికి కాలు దూతున్నాడు, కత్తి నూరుతూనే ఉన్నాడు. ఎందుకయ్యా అంటే ఆయనకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడ్డది రేవంత్ రెడ్డి అనేది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నమ్మకం. తాజాగా ఒక 2-3 నెలల కింద 6 నెలల కింద మాట్లాడుతూ ఏమన్నాడు, రేవంత్ రెడ్డి మొత్తము ఆంధ్ర పెట్టుబడిదారులతోటి ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నాడు, ఎప్పటికో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని ముంచుతాడు అని చెప్పేసి కూడా బహిరంగంగా కామెంట్లు చేసిండు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాను కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పలు సందర్భాల్లో మాట్లాడిండు. తాజాగా చూసుకుంటే మునుగోడులో రాష్ట్రం మొత్తంలో వైన్ షాప్లకు ఒక రకమైన రూల్ ఉంటే, మునుగోడులో మాత్రం తనకు కొత్త రూల్ పెట్టి వైన్ షాప్లని కట్టడి చేసే ప్రయత్నం చేస్తారు. అంటే డైరెక్ట్ ముఖ్యమంత్రికే ఢీ కొట్టే సాహసం అని చెప్పాలి. అయితే నిన్నగాక మొన్న కోతులారం అనే గ్రామంలో, మునుగోడు నియోజకవర్గంలో కోతులారం అనే గ్రామంలో మాట్లాడుకుంటా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక మాట అన్నాడు, త్వరలోనే బాంబు వేలుస్తా, ఓపిక చచ్చిపోతుంది, త్వరలోనే బాంబు వేలుస్తా అన్నాడు. ఏం బాంబు, ఎందుకు బాంబు వేలుస్తావు అంటే, అరే హైదరాబాద్కి కూతవేరు దూరంలో ఉంది మునుగోడు, ఇన్ని అభివృద్ధి పనులు చేసినాక కూడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తలేరు, బిల్లులన్నీ కావాలని మునుగోడు నియోజకవర్గానికి బిల్లులు పెండింగ్ పెడతా ఉన్నారు, నిధులు రిలీజ్ చేస్తలేరు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నేను ఇక్కడ మళ్ళీ బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి గెలిచి ప్రజలకి ఒక నమ్మకం కలిగించిన వ్యక్తిగా ఉన్నా, అసలు నా నియోజకవర్గానికి, నేను సొంత పార్టీ అధికార పార్టీ నా నియోజకవర్గానికి నిధులు ఇస్తలేరు, పని చేసిన కాంట్రాక్టర్లకేమో బిల్లులు ఇస్తలేరు, ఎన్ని రోజులను చూడాలి అని చెప్పేసి త్వరలోనే ఒక బాంబు వేలుస్తా అంటారు. మరి ఆ బాంబు ఏంది, రాజీనామా చేస్తాడా, లేకపోతే గతంలో అనుకున్నట్టుగా కొంతమంది ఎమ్మెల్యేలని తన దగ్గర ఒక కూటమిలాగా కట్టుకొని రేవంత్ రెడ్డి మీద అసమ్మతి పెట్టే అవకాశం ఏమైనా ఉందా? ఇక ఇంకో కొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ లోనే, విజయశాంతి ఎవ్వరు ఊహించకుండా ఆమె ఎమ్మెల్సీ అయింది. ఆ ఎమ్మెల్సీ కావడం వెనుకల చక్రం తిప్పింది ఎవరు, అధిష్టానం దగ్గర ఆమె ఏం చెప్పి తెచ్చుకుంది, ఎమ్మెల్సీ తెచ్చుకుంది. ఒక 2 రోజుల కింద ఆమె కూడా ఒక కామెంట్ చేసింది. ఏమని, మీరు ప్రజలను మోసం చేస్తా ఉన్నారు, ఇచ్చిన హామీలు ఏమైనాయి, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు పరుస్తలేరు, ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతా ఉంది, మొన్న సర్పంచ్ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బపడ్డది, మున్సిపల్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి, మున్సిపల్ ఎన్నికలు కూడా ఘోరంగా దెబ్బపడుతుంది, జిహెచ్ఎంసీ ఎన్నికలు, జెడ్పీసీ ఎంపీసీ ఎన్నికలు కూడా ప్రజలు మనల్ని ఎత్తు అంటారు, ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు, మీరు రేవంత్ రెడ్డి గారు హామీలు అమలు చేస్తారా, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా, ఏమంటారు చెప్పురి, ఇట్లయితే నాతోటి కాదు, మరి నేను వేరే దారి చూసుకోవాలనా అనే కోణంలో ఆమె కూడా ఒక హింట్ ఇచ్చింది. ఇక జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఆ ఎమ్మెల్యే సంజయ్ మీద ఆయన పీకల దాకా కోపంతో ఉన్నాడు. అసలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటే వాడుంటే నేను రాను అనేది మీడియా ముందల మాట్లాడుతున్న పరిస్థితి. సో జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్ మంత్రిగా పనిచేసిన ఆయన, సీనియర్ నాయకుడు, పార్టీ పాత కాంగ్రెస్ పార్టీ, ఓల్డ్ కాంగ్రెస్ అంటారు కదా, ఓల్డ్ కాంగ్రెస్ కరుడు కట్టిన కాంగ్రెస్ వాది. అలాంటి కరుడు కట్టిన కాంగ్రెస్ వాది కూడా మొన్న గాంధీ భవన్ లోంచి వాకౌట్ చేసిండు, గాంధీ భవన్ లోంచి వెళ్ళిపోయింది సమావేశం మధ్యలోంచి ఆడ సంజయ్ కనిపించగానే. ఎట్లా మీరు పార్టీని ఏం చేయదలుచుకున్నారు, ఏం నాశనం చేయదలుచుకున్నారు అని చెప్పేసి ఆయన ఒక తిరుగుబాటు మొదలు పెట్టిండు. ఇక మంత్రుల దగ్గర చూసుకుంటే బట్టి ఇండైరెక్ట్ గా ఏబిఎన్ కు అంటున్నట్టే కానీ ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డికి మొన్న ఆయన ఎలాంటి వార్నింగ్లు ఇచ్చిండో, ఎలాంటి దాని ఏమంటారు బాంబులు వెలిచిండో తెలిసిన విషయం మనందరికీ కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇక పొన్నం ప్రభాకర్ కూడా ఆయన లోపల రగులుతుంది, కానీ ఎప్పుడో ఒకప్పుడు ఆయన కూడా బ్లాస్ట్ అవుతారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన ఏదో ప్రేమాయణం అని చెప్పేసి ఒక ఐఏఎస్ అధికారితో ప్రేమ నడుపుతుందని చెప్పేసి ఇట్లా కొంత ఆయన మీద జరిగిన ప్రచారం పట్ల ఆయన కూడా లోపల గురుగానే ఉన్నాడు, కానీ మీదికి తీయగా మాట్లాడుతున్నాడు. మంత్రి ఇప్పుడైనా రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఉన్నాడు, ఇటు బట్టి, శ్రీధర్ బాబు, అడ్లూరి, వాకిటి శ్రీహరి వీళ్ళందరూ కూడా రహస్యంగా సమావేశం పెట్టుకొని మాట్లాడుకుంటారు. ఏం చేయబోతున్నారు రేవంత్ రెడ్డిని, కుర్చీలోకి వెళ్ళి దించబోతా ఉన్నారా అనేది ఇప్పుడు అటు కాంగ్రెస్ పార్టీలో మాట్లాడుకుంటున్నారు, చర్చ జరుగుతా ఉంది, గాంధీ భవన్ లో చర్చ జరుగుతా ఉంది,
ఇటు ఇతర రాజకీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ లో, బీజేపీ బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతా ఉంది. ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ముఖ్యమంత్రి లేని టైంలో వీళ్ళు మంత్రులు మీటింగ్ పెట్టుకున్నారు, రహస్యంగా నలుగురు మంత్రులు మీటింగ్లు పెట్టుకుంటున్నారు అంటే ఏం జరగబోతుంది కాంగ్రెస్ పార్టీలో అని. సో రాజగోపాల్ రెడ్డికి ఏం సమాచారం ఉంది దీనికి సంబంధించి, రేవంత్ రెడ్డికి సంబంధించి రాజగోపాల్ రెడ్డి దగ్గర ఏం సమాచారం ఉంది? అధిష్టానానికి రాజగోపాల్ రెడ్డి చాలా దగ్గరగా ఉంటాడు, సన్నిహితంగా ఉంటాడు. అధిష్టానం బుజ్జగించి ఒప్పించి మాట ఇచ్చినందుకే ఆయన బీజేపీని వదిలేసి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చింది. అలాంటిది అధిష్టానంతో నీకు ఏం సమాచారం ఉంది కాబట్టే బాంబు వేల్చబోతున్న త్వరలో ఇక ఓపిక నశిస్తుంది అని చెప్పేసి అన్నాడు. మరి ఆ బాంబు ఎట్లా ఉండబోతుందో చూద్దాం. దాంతో పాటే వీళ్ళందరితో పాటు ఇంకో ఆయన కోదండరాం, తెలంగాణ జనసమితి, కాంగ్రెస్ కు మిత్రపక్షంగా ఉన్న తెలంగాణ జనసమితి కూడా ఇట్లయితే మా వాళ్ళు క్యాడర్ అంతా కూడా నారాజ్ అవుతున్నారు. మేము ఇట్లయితే అయితే లేదు, మాకు అటు ప్రభుత్వంలో భాగస్వామ్యం లేదు, ఇటు ప్రజలలో కూడా కొంత వ్యతిరేకత పెరుగుతూ ఉంది, మీరు హామీలు నెరవేరుస్తలేరు, మాకు ప్రభుత్వంలో ఇది ఇస్తలేరు, కొన్ని మున్సిపల్ దాంట్లో సీట్లను ఇస్తారు కదా అట్లా సీట్లు ఇస్తలేరు అని చెప్పేసి కోదండరాం కూడా బాణాలు తయారు చేసుకుంటా ఉన్నారు. ఇవో ఇంకో మిత్రపక్షం కూనంనేని సిపిఐ కూడా అక్కడ ఖమ్మం కొత్తగూడెం మున్సిపల్ సీట్ల విషయంలో డి అంటాడు, మీరు ఇస్తారా ఎంత వాళ్ళకి అక్కడ పట్టుంది కాబట్టి మేము గెలుస్తాం ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి తోటి కూనంనేని ఇంకో పంచాయతీ. సో ఇట్లా అటు ఎంఐఎం కూడా మొన్న అసెంబ్లీలో ఎయ్యరా నక్షింతలని, ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా ఎయ్యరా నక్షింతలని రేవంత్ రెడ్డి మీద వేసారు. సో మొత్తానికి రేవంత్ రెడ్డి కుర్చీకి ప్రమాదం ఉందా అనేది ఇప్పుడు రాజకీయాల్లో అటు సొంత కాంగ్రెస్ పార్టీలో, ఇటు బీఆర్ఎస్ పార్టీలో, ఇటు బీజేపీ పార్టీలో, ప్రజల్లో, రాజకీయ విశ్లేషకుల్లో జరుగుతున్న చర్చ. మరి రాజగోపాల్ రెడ్డి దగ్గర ఉన్న సమాచారం ఏంటిది, ఆయన ఏం బాంబు వేల్చబోతా ఉన్నాడో చూద్దాం.